సినిమా అంటే 2:30 గంటలే ఉండాలా? కథ బావుంటే 3 కాదు 3:30 గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్ ఫార్ములాగా మార్చేస్తున్నారు మన హీరోలు. తాజాగా మరో హీరో 3:30 గంటల బొమ్మ చూపిస్తున్నారు. పెరిగిన ఈ లెంత్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. మామూలుగా అయితే సినిమాలకు 2:30 గంటలు ఐడియల్ రన్ టైం అంటారు. కానీ దాన్నిప్పుడు మార్చేస్తున్నారు మేకర్స్. 2:30 కాదు 3:30 గంటలు తీస్తామంటున్నారు. లాస్ట్ ఇయర్ 'పుష్ప 2' రీలోడెడ్ వర్షన్ 3 గంటల 44 నిమిషాలొచ్చింది. దానికి ముందు డైరెక్ట్ రిలీజ్లోనూ 3 గంటల 24 నిమిషాలతో వచ్చారు సుకుమార్. యానిమల్ సైతం 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చింది. మామూలుగా 3 గంటల సినిమా అంటేనే మన దగ్గర బాగా అరుదు. అంత పెద్ద సినిమా చూడాలంటే అందులో విషయం చాలా ఉండాలి. యాదృచ్ఛికమో ఏమో కానీ 3 గంటల నిడివి దాటిన సినిమాలు ఈ మధ్య కాసుల వర్షం కురిపించాయి. అది 'పుష్ప 2', యానిమల్ మాత్రమే కాదు, 'RRR', 'కుబేరా' కూడా. వీటి రన్ టైం 3 గంటలకి పైగానే. 2025లోనే 'కుబేరా', 'కన్నప్ప' సినిమాలు 3 గంటల 2 నిమిషాల నిడివితో వచ్చాయి. అలాగే 'బెంగాల్ ఫైల్స్' ఏకంగా 3 గంటల 24 నిమిషాలతో వచ్చింది. కాకపోతే ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా రణ్వీర్ సింగ్ కొత్త సినిమా 'ధురంధర్' ఏకంగా 3 గంటల 32 నిమిషాల నిడివితో రాబోతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే అదో సంచలనమే. రణ్వీర్ సింగ్ కు కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ 'ధురంధర్' సినిమాపైనే ఉన్నాయి. ఇండో-పాక్ నేపథ్యంలో ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 3:30 గంటల రన్ టైం విషయంలో ఆలోచించేదేం లేదు. మా సినిమా కూర్చోబెడుతుంది అంటున్నారు మేకర్స్. మొత్తానికి లెంతీ రన్ టైం సక్సెస్ ఫార్ములాగా మారిపోతుందిప్పుడు.